హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూను? నైస్ మీటింగ్ ఆల్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ SIF ఈ మధ్య చాలా పాపులర్గా మనం న్యూస్లో చూస్తూ ఉండొచ్చు. చాలా మెసేజ్ కూడా వస్తున్నాయి చాలా మందికి. కొత్త ఫండ్ లాంచ్ అయింది, కొత్త స్కీమ్ లాంచ్ అయింది సెబీ నుంచి అని మనం వింటున్నాం. అసలు SIF ఏంటి, అసలు ఇది ఎవరికి యూస్ఫుల్, ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, దీంట్లో నుంచి చేసే వచ్చే అడ్వాంటేజ్ ఏమిటి, అండ్ రిటర్న్స్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అసలు లేకపోతే ఎలా ఉండును, ఉంది కాబట్టి మనకి బెనిఫిటా కాదా, ఇలా విషయాలు తెలుసుకుందాం. ఇది తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా వీడియోని మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అండ్ చివరి దాకా చూడండి, నన్ను సపోర్ట్ చేయండి. ఐల్ బి వెరీ హ్యాపీ టు షేర్ మోర్ నాలెడ్జబుల్ వీడియోస్ విత్ యూ ఆల్, బికాజ్ నా ఆబ్జెక్టివ్ ఈస్ టు షేర్ మై నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్. మీ బెనిఫిట్ కోసం, మన బెనిఫిట్ కోసం మనం ముందుకు వెళ్దాం. సో బ్యాక్ టు SIF టాపిక్. టుడేస్ టాపిక్ SIF, స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఇప్పుడు నార్మల్గా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. చాలామంది ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తారు, చిన్నగానో పెద్దగానో ఏదో ఒకటి. అంటే 5,000, 10,000 SIPలు, ₹1,000 SIPలు, 20,000 SIPలు, అలా చాలా మంది చేసుకుని వెళ్తున్నారు లైఫ్లో. ఫైన్, బాగుంది. కొంచెం ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, అంటే 35-40 ఏళ్ళు వచ్చిన తర్వాత, కొంచెం సాలరీస్ పెరిగిన తర్వాత, లేకపోతే బిజినెస్ ఇన్కమ్ పెరిగిన తర్వాత, ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, నేను ఇంకొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేయగలను అని అనుకున్నప్పుడు వాళ్ళకి ఆప్షన్స్ తక్కువగా కనిపిస్తున్నాయి. ఒక ఆప్షన్ PMS అంటే పోర్ట్ఫోలియో మేనేజ్ సర్వీసెస్ ఉంటుంది అన్నమాట, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ లో. దాంట్లో మినిమం టికెట్ సైజ్ 50 lakhs. దాంట్లో అది కొంచెం ఎక్కువ బర్డెన్ గా ఫీల్ అవ్వచ్చు. అంటే మామూలు మ్యూచువల్ ఫండ్స్ లో నెలకి 40-50 వేలు SIP చేసే వాళ్ళు సడన్ గా 50 లక్షలు పక్కన తీసి విడిగా తీసి ఇన్వెస్ట్ చేయమంటే అది కొంచెం ఎక్కువ భారంగా కనిపించవచ్చు. సో చాలా మంది మ్యూచువల్ ఫండ్స్లోనే వాళ్ళు ఇంకా ఇష్టం లేకపోయినా, ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదో కొంచెం ఇదిగానే ఇన్వెస్ట్ చేసి వెళ్తున్నారు. ఇలాంటి వాళ్ళ కోసం ఈ SIF బాగా పనికొస్తుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ PMS కి మధ్యన ఉండే ఇన్వెస్టర్స్ కోసం మనం టార్గెట్ చేద్దామని 10 లక్షల మినిమం టికెట్ సైజ్తో దీన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. ఓకే, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ విషయం పక్కన పెడితే మనం అసలు దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏమిటి, దీంట్లో నార్మల్ మ్యూచువల్ ఫండ్స్ మనం ఈక్విటీ ఫండ్స్ అని చూస్తూ ఉంటాం. లాంగ్ టర్మ్ ఈక్విటీ అంటే అది లాంగ్ హోల్డ్ చేస్తుందని మనం లాంగ్ ఓన్లీ ఈక్విటీ ఫండ్స్ అంటారు ఈ భాషలు. అంటే దాంట్లో టిపికల్గా మనం ఇన్వెస్ట్ చేస్తాం ఆ ఫండ్స్లో. అది ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు లాంగ్ టర్మ్ ఉండమని మనం అడ్వైజర్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలా హోల్డ్ చేసి అట్టిపెట్టినప్పుడు డెఫినెట్గా రిటర్న్స్ 12-14-16% రేంజ్లో రావడం చూస్తాం మనం. మార్కెట్స్ బాగా సహకరిస్తే 18-20 కూడా వచ్చింది, మనం టైమ్స్ చూసాం. కానీ మనం అరౌండ్ 12-13% వస్తుందని హోప్ చేద్దాం మనం. ఎందుకంటే దాంతోనే మన గోల్స్ అన్ని మనం లెక్క వేసుకుంటాం. 12% రిటర్న్ వస్తే ఎంత ఇన్వెస్ట్ చేయాలి మనం లెక్కలు వేసుకుంటాం. ఫైన్, మ్యూచువల్ ఫండ్స్ అలా అయిపోయింది. సో లాంగ్ ఓన్లీ ఈక్విటీ ఫండ్స్లో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే ఇంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. SIFకి వచ్చేప్పటికీ SIFలో మ్యూచువల్ ఫండ్స్ దాదాపు ఒక 60% ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే, 60-70% ఈక్విటీ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే, మిగతా ఒక 15-20% ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే డెట్లో, మేనేజ్ డెట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. దాని తర్వాత ఒక 15-20% డెరివేటివ్స్ ఇన్వెస్ట్ చేస్తారు, మేనేజ్ డెరివేటివ్స్. డెరివేటివ్స్ అంటే కొంచెం మీకు అవగాహన ఉండే ఉంటుంది, చాలామందికి లేని వాళ్ళకి చెప్తారు. ఇప్పుడు ఫ్యూచర్స్ ఆప్షన్స్ అంటే అదొక స్పెక్యులేటివ్ అప్రోచ్ టు ఇన్వెస్ట్మెంట్. అంటే ఒక స్టాక్ మేబీ ఒక 6 monthsలో పడిపోతుంది, ఫ్యూచర్లో ఎక్కువ కొనాలి అని ఆబ్జెక్టివ్ పెట్టుకోవచ్చు. లేదు ప్రైస్ బాగా పెరుగుతుంది అంటే ఒక 6 నెలల్లో ఏడాదిలో ప్రైస్ పెరుగుతుంది, ఏదో ఇన్ఫర్మేషన్ పెరుగుతుంది అనుకున్నప్పుడు ఇప్పుడే ఇన్వెస్ట్ చేసి దాన్ని పెరగగానే అమ్మేయడం. ఇది స్పెక్యులేటివ్ ట్రేడింగ్. దీంట్లో మనం డెరివేటివ్స్, ఫ్యూచర్స్ ఆప్షన్స్ అని అంటూ ఉంటాం మనం. వినడానికి చాలా ఈజీగా ఉంటుంది, అర్థం చేసుకోవడం చాలా సింపుల్గా ఉంటుంది. కానీ అమలు పరిచేప్పుడే దానికి కొంచెం ఇబ్బంది. ఎందుకంటే చాలామంది ఈ ఆప్షన్స్ ట్రేడింగ్లో నష్టపోతూ ఉంటారు. ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే 99% పీపుల్ వాళ్ళు ఆర్ లూజింగ్ మనీ ఇన్ ఆప్షన్స్ ట్రేడింగ్, ఆప్షన్స్ డెరివేటివ్స్లో. కానీ SIFకి వచ్చేప్పటికీ సెబీ వాళ్ళ డైరెక్టివ్లో ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీసే ఈ డెరివేటివ్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్లో దాదాపు 10-25% వరకు వాళ్ళు డెరివేటివ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా డెరివేటివ్స్ అన్నది అది తప్పు కాదు. దాంట్లో ఉన్న రిస్క్ని సరిగ్గా కానీ మనం
కంట్రోల్ చేయగలిగితే అది మనకు చాలా బాగా సహకరిస్తుంది. అంటే అప్ మార్కెట్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసి డబ్బు మేనేజ్ సంపాదించగలరు. డౌన్ మార్కెట్లు కూడా ఎలా మనం డబ్బు సంపాదించాలి అనేది డెరివేటివ్స్ మనం బాగా నేర్చుకోవచ్చు దాన్ని మనం. ఇది ఎక్స్పర్ట్స్ చేస్తారు కాబట్టి ఈ ఎస్ఏఎఫ్ కంపెనీ వాళ్ళు మనం దాంట్లో కూడా కొంచెం మనం పొందొచ్చు దాంట్లో. సో ఓవరాల్గా మనం ఏం చెప్పామంటే ఇప్పుడు ఇలాగే లాంగ్ ఓన్లీ ఈక్విటీ ఫండ్స్ ఎలాగో ఉన్నాయి, ఫిక్స్డ్ ఇన్కమ్ డెట్ డెట్ మార్కెట్కు ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి అక్కడ, అలాగే డెరివేటివ్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ ఉండే బట్టి ఇట్స్ ఆల్వేస్ మోర్ దాన్ విన్ అంటే ఎక్కువగానే మనం ఇన్వెస్ట్మెంట్లో రిటర్న్ సంపాదించే ఛాన్సెస్ ఎక్కువ. మళ్ళీ చెప్తున్నాను, నార్మల్గా ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ పెరిగినప్పుడు రిటర్న్స్ రావడం కామనే, పరిపాటి అది, దాంట్లో ఆశ్చర్యం లేదు. కానీ మార్కెట్ పడేప్పుడు కూడా మనం దాంట్లో రిటర్న్స్ తేగలగడం అనేది ఫ్యూచర్స్ ఆప్షన్స్ ట్రేడింగ్లో అది సాధ్యం. అది జాగ్రత్తగా తెలిసిన వాళ్ళు చేస్తే దాన్ని వాళ్ళు అచీవ్ చేయొచ్చు. సో దేర్ఫోర్ ఈ ఎస్ఐఎఫ్లో డెరివేటివ్స్ కాంపొనెంట్ దాదాపు 25% ఉంటుంది. అంటే మనం పెట్టిన 10 లక్షల్లో ఒక 2.5 lakhs వాళ్ళు ఈ డెరివేటివ్స్ కాంపొనెంట్లో పెట్టచ్చు. వాళ్ళే పెడతారు, వాళ్ళే మేనేజ్ చేస్తారు. దాన్ని మనం బాధ్యులు ఇంకో వాళ్ళే దాన్ని చేసి వాళ్ళు రిటర్న్స్ తీసుకొస్తారు. సో దేర్ఫోర్ ఇంత మనం ఈ డిస్కస్ చేసిన తర్వాత రిటర్న్స్ సినారియో ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే మనం మామూలుగా మ్యూచువల్ ఫండ్స్ 12% మనం ఎక్స్పెక్ట్ చేస్తే దీంట్లో 14-15% కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అనిపిస్తుంది. అది మోస్ట్ ప్రాబబుల్ సినారియో. దీంట్లో 7 రకాల స్కీమ్స్ ఉన్నాయి. కొన్ని ఈక్విటీ స్కీమ్స్ మాత్రమే ఉన్నాయి, అంటే ఓన్లీ ఈక్విటీ, లాంగ్ ఓన్లీ, తర్వాత షార్ట్ ఈక్విటీ, డెరివేటివ్స్ అనే దాంట్లో ఉంటాయి. ఇంకోటి ఈక్విటీ హైబ్రిడ్ అంటే డెట్ ఫండ్స్ అండ్ అగైన్ డెరివేటివ్స్, ఇలాగా రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. 7 రకాల స్కీమ్స్ ఉన్నాయి ఎస్ఐఎఫ్లో. అంటే ఎవరికి రిస్క్ ప్రొఫైల్ బట్టి వాళ్ళు దాంట్లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళు రిటర్న్స్ తెచ్చుకోవచ్చు. సో ఎందుకు చెప్తా అంటే ఇది మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఒక పక్కన మ్యూచువల్ ఫండ్స్, ఒక పక్కన పిఎంఎస్. మ్యూచువల్ ఫండ్స్ ఏమో మనం ఎంత ఎస్ఐపి చేయగలం దాంతో మనం ముందుకు వెళ్ళొచ్చు. పిఎంఎస్ 50 లక్షలు, ఇది 10 lakhs మనం మొదలు పెట్టాలి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అని మళ్ళీ చెప్తున్నాను నేను. ఇది ఇప్పుడు ప్రస్తుతం 4 ఫండ్స్ హౌసెస్ లాంచ్ చేసాయి. ఎస్బీఐ మ్యాగ్నమ్ హైబ్రిడ్ ఫండ్ లాంచ్ చేసింది, అలాగే ఎడెల్వైస్ కూడా హైబ్రిడ్ ఫండ్ లాంచ్ చేశారు వాళ్ళు. క్వాంట్ వాళ్ళు ఈక్విటీ ఫండ్ లాంచ్ చేశారు. ఇంకా చాలా చాలా స్కీమ్స్ ఫండ్ కంపెనీస్ కూడా రాబోతున్నాయి ఈ ఎస్ఐఎఫ్ స్పేస్లోకి. మీకు దీంట్లో ఇన్వెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా, ఇంకా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా నన్ను అప్రోచ్ అవ్వండి. ఐ బి మోర్ దాన్ హ్యాపీ టు గైడ్ యూ అండ్ హెల్ప్ యూ మేక్ మోర్ మనీ ఇన్ దీస్ మార్కెట్స్. నో సైనింగ్ ఆఫ్, సుభాష్ బాబు. నమస్తే అండి. థ్యాంక్ యూ.